నేటి రాశి ఫలాలు. అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ విషయంలో మీకు జీవిత భాగస్వామితో పాటు సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారం కూడా తోడ్పడుతుంది. రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలకి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఇష్టమైన ప్రదేశాలకి వెళ్ళడానికి కుటుంబ సభ్యులతో చక్కటి ప్రణాళికని సిద్ధం చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమాయక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఏదైనా న్యాయపరమైన విషయాల గురించి చర్చలు జరుగుతాయి. బంధువర్గం యొక్క సహకారం సంపూర్ణంగా మీకు లభ్యమవుతుంది. అలాగే స్త్రీలతో విభేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. పోటీ పరీక్షల్లో మొదలైన వాటి కోసం మీరు విద్యార్థులు చాలా ఎక్కువగా శ్రమ పడతారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అవి మీకు ముఖ్యమైన ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, న్యాయ సంబంధమైన విషయాల్లోనూ మంచిగా ఖర్చులు అవుతాయి. మిథున రాశి. అమాయక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం. వీరికి సంతానానికి అభివృద్ధి పరంగా ఉంటుంది. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద విషయాల్లో ఆర్థికపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి ఇష్టపడిన విషయాలని మీరు వినడం, ఎదురు చూస్తున్న శుభవార్తల్ని మీరు అందుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మంచి ఆలోచనలు రావడం, అవి మీకు ఫలవంతంగా ఉండడం, అది కూడా ఆర్థిక సంబంధమైన, సంతాన సంబంధమైన విషయాలలో మీ ఆలోచనలు చాలా చక్కగా ముందుకెళ్ళడం. కర్కాటక రాశి. అమాయక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో ఘర్షణ రాకుండా మాత్రం నిర్ణయాలు తీసుకోవాలి. అందరూ కలిపి ఒకే విధంగా ఆలోచించడం అనేది కష్టమే అయినప్పటికీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవిలా కాకుండా కనీసం ఘర్షణ లేకుండా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున చాలా గట్టిగా ప్రయత్నం అనేది చేస్తారు. నూతన గృహ నిర్మాణం కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. సింహరాశి. అమాయక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు, పుణ్యబలం పెంచుకుంటారు. అలాగే ఆర్థిక అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల కొరకు ఎక్కువ భాగం ధనాన్ని ఖర్చు పెడతారు. అందరితో కలిపి ఈ రోజున చక్కగా గడుపుతూ మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెడతారు. కన్యా రాశి. అమాయక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాం. కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఎదురు చూస్తున్న సమాచారం కన్నా ఎక్కువ మీ యొక్క ఆలోచనలతో ఆ వచ్చిన సమాచారాన్ని ఎక్కువ ఘర్షణాత్మకంగా స్వీకరించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే మీరు ఎదురు చూస్తున్నట్టుగానే సమాచారాలు వచ్చే అవకాశం అనేది కాకుండా కొంత సామాన్యమైన ఫలితాలు అనేవి మీరు అందుకుంటారు ఈ రోజున. అలాగే ప్రయాణాల విషయంలో, నూతన వ్యక్తుల పరిచయాలలో కానీ, లేకపోతే మోసానికి గురి కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధంగా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆహార స్వీకరణ విషయంలో కూడా కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక సంబంధమైన విషయాలతో సహా కలిపి. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో
ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులని, అలాగే రాజకీయ నాయకులతో సంప్రదింపులు, జీవిత భాగస్వామితో కలిసి వారితో చర్చించి మీ యొక్క సంస్థల అభివృద్ధి కొరకు మీరు కృషి చేయడానికి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాలు చూడడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో మీ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీ ఫోకస్ అంతా ఎక్కువ దాని మీదే మీకు ఉండడం అనేది, దానివల్ల కుటుంబం కన్నా కూడా ఎక్కువ వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ దానికి తగిన గుర్తింపు, గౌరవం పొందడం, సంఘంలో దానికి సంబంధించిన అవార్డ్స్, రివార్డ్స్ లాంటివి పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మనకి ఈ వృశ్చికం వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు, అంటే వృశ్చికం అంటే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఉండడం వల్ల ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. న్యాయ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత ఆదాయం విషయం, అంటే మీకు ఆదాయంతో పాటుగా మీకు రావాల్సిన వారసత్వ ఆస్తుల గురించి కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయడం, దానికి సంబంధించిన చర్చలు కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధువర్గంతో కానీ చర్చించడం మొదలైన వాటికి ఈ రోజును కేటాయించడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే మీరు చేయాలి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఎవరితో ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ధనస్సులోకి ప్రధానంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే రావలసిన లాభాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వ్యక్తులని ఈ రోజున కలవడం, వారి సలహా సహకారాలతో, అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. వారి ద్వారా మీరు అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక చక్కటి మార్గం ఏర్పడుతుంది. దానివల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ, గౌరవం లభించినప్పటికీ ఆదాయపరమైన విషయాల్లో మీకు కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి. జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క సమస్యల్ని చర్చించుకోవడం, తగిన విధంగా వారి దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహా సహకారంతో మీరు కొత్త పద్ధతుల్లోకి వెళ్ళడం, అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు ఏదైనా ఒక గృహ నిర్మాణ విషయంలో కానీ లేకపోతే ఒక వాహన కొనుగోలు విషయంలో కానీ జీవిత భాగస్వామితో చర్చించి వారి యొక్క సలహా సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి ఈ రోజున వ్యక్తిగతంగా ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొత్త వ్యక్తులు మిమ్మల్ని పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం వల్ల దాన్ని ఎంతవరకు తీసుకోను వద్దు అనే నిర్ణయం తీసుకునే విషయంలో కొంత డైలమా ఉన్నప్పటికీ అసంతృప్తిని అధిగమించి సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు కొంత ప్రయత్నాలు అయితే చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి ప్రధానంగా ఉన్నది ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యక్తులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక అంశాలలో, కొనుగోలు విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో, లేకపోతే కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా రుణాలు ఇద్దాం అనుకున్న విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించి కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నాయని చెప్పి కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆహారం, ముఖ్య విషయాలు, ఆరోగ్యం మొదలైన విషయాల మీద ఒక కన్ను పెట్టినా మొత్తానికి ఏం చేసినా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు.